ఈరోజు మన బైబిల్ స్టడీలో దేవుని వాక్యం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. చెప్పండి అన్నమాట, అలాగు చేసి. ఈరోజు మన బైబిల్ స్టడీలో వాక్యము అలాగు చేసి. చెప్పండి, ఎలా చేయాలి? మనం ఎలా చేయాలంటే ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను ఆ పాత్రలోనిది, ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగు. అలాగు చేసి. దేవుని వాక్యంలో ప్రభు మన కొరకు ఒక చక్కటి క్రమాన్ని సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, క్రమముతో కూడిన జీవితాన్ని మనం జీవించడం కొరకై వాక్యంలో ఒక చక్కటి క్రమాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రతి మనుష్యుడు అలాగు చేసి. చెప్పండి, ఎలా చేయాలి? అలాగు చేయాలి. ఈరోజు ఆ మాట మీదే ఒక 5 విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అలాగు చేసి, ప్రభు చెప్పినట్టుగా చేసి, వారి జీవితాల్లో దీవించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్న ఒక 5 సంఘటనలు మీ ముందు క్లుప్తంగా ఉంచుతాను. చక్కగా ఈ రాత్రి ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. అలాగు చేసి. చెప్పండి, ఎలా చేయాలి? అలాగు చేయాలి. ప్రభు చెప్పినట్టుగా చేయాలి. ప్రభు కోరుకుంటుంది అదే కదండి. ఒకడు పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే వేలాది నదులంతా విస్తారమైన తైలము అర్పించుట కంటే దేవునికి ఇష్టమైంది ఏం చెప్పండి? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట వినుట, అలాగు చేయుట దేవునికి ఇష్టం. ప్రభు చెప్పినట్లుగా చేయుట దేవునికి ఇష్టం. కొన్నిసార్లు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ ప్రభు వాక్యం చెబుతున్నట్టుగా అలాగు చేయటానికి అసలు మనం పూనుకుంటున్నామా? వాక్యం ఏది మనకు బోధిస్తుందో, వాక్యం ఏదైతే స్పష్టంగా మనకి వినిపిస్తుందో ప్రభు మాటల ప్రకారం చేయటానికి ముందుకు నడుస్తున్నామా? అలాగు చేసి. ఈరోజు మనందరం ఎలా చేయాలి? అలాగు చేయాలి. అలాగు చేసి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పినట్టుగా అలాగు చేసి ప్రభు యొక్క దీవెనలు పొందుకున్న ఒక 5 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము, జెనసిస్, ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వాక్యం. నోవాహు గురించి రాయబడిన మాట. నోవాహు అట్లు చేసెను. అట్లంటే మనం మినప్పిండి దోశలతో చేసే అట్లు కాదయ్యి. నోవాహు అలాగు చేసెను. అది నోవాహు అట్లు చేసానంటే ప్రభు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. చూసారా? పొల్లు పోకుండా ప్రభు ఏదైతే చెప్పాడో, దేవుని వాక్యం ఎట్లా అతనికి బోధపరచబడిందో, ప్రభు ఎలా బోధించాడో, ప్రభు చెప్పినట్టుగా చేసి తన ఇంటి వారందరిని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినట్లుగా చేస్తే నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురుగాక. నోవాహు జీవితం మనందరికీ తెలుసు. దేవుడు మనుషులను చూశాడు. వారి జీవితంలో వారి పాపం ఆయన దృష్టిలో ఎంత భయంకరమైపోయిందో, ఆయన విసికి ఆయన కోపంతో వారందరి మీదకి జలప్రలయం తీసుకొని రావటానికి ఆయన చెప్పాడు. ఆ సమయంలో నోవాహు దేవుని కృపకు పాత్రుడైనట్టుగా మనం చూస్తాం. నోవాహు అంటే కంఫర్ట్, రెస్ట్, నెమ్మది అని అర్థం. నోవాహు
నెమ్మది కలిగిన జీవితాన్ని జీవించాడు. నోవాహు అంటే నెమ్మది. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో నోవాహు దేవుని దృష్టిలో ఎంతో నీతి కలిగి దేవుని కృపకు పాత్రుడై జీవించినప్పుడు దేవుడు నోవాహుకు చెప్పాడు, నోవాహు, భూజనులందరి మీదకి నేను ఒక జలప్రలయం తీసుకొని రాబోతున్నాను. నీవు నీటి వారి రక్షణ కొరకై, అంతేకాదు ఆయా జాతుల ప్రకారం జీవరాశి చనిపోకుండా ఉంటూ కొరకై నువ్వు ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. నోవాహు ఓడ కట్టేంత వరకు భూమి మీద ఏమి లేదు తెలుసా? వర్షమే లేదు. చెప్పండి, ఏమి లేదు? వర్షమే లేదు. దేవుడు వర్షమే లేనప్పుడు ఏం పంపిస్తానన్నాడు? జలప్రలయం పంపిస్తానంటే నోవాహుకి వర్షం గురించి తెలియదు. అసలు భూమి మీద అప్పటి వరకు ఏమి లేవు, ఓడలు లేవు, షిప్పులు లేవండి. ఓడ నమూనా కూడా నోవాహు ఎప్పుడు చూడలా. చూడండి, విశ్వాసం అంటే అదే. అందుకని విశ్వాస వీరుల జాబితాలో నోవాహు చేర్చబడ్డాడు. విశ్వాసం అంటే అదే, లేనివి ఉన్నట్టుగా నమ్మటమే విశ్వాసం అంటే. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకేంటి చెప్పండి? రుజువు. విశ్వాసం అంటే మన పితరులు విశ్వాసంతో నడిచారు, డబ్బుతో నడవలా. క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆధారపడింది. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే విశ్వాసమే. ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్. బై ఫెయిత్ ఈజ్ నథింగ్ ఎల్స్. ఇక వేరేదేది కాదు, విశ్వాసమే. విశ్వాసంతో నడుచుకోవాలి. విశ్వాసం అనగా వెలిచూపుతో నడిచేది కాదు, విశ్వాసంతో నడిచేది క్రైస్తవ జీవితం. అవునండి, ఉన్నవి లేనట్టుగా నమ్మాడు నోవాహు. నమ్ముతున్నావా నువ్వు? అసలు నోవాహు ఓడగట్టమన్నప్పుడు ఓడే తెలియదు నోవాహుకి. జలప్రలయం వస్తున్నప్పుడు అసలు వర్షమే లేదు భూమి మీద. అప్పటి వరకు భూమి మీద వర్షమే కురవలేదు. చూడండి, కానీ నోవాహు నమ్మటమే కాదు, పని ప్రారంభించి ప్రభు చెప్పినట్లుగా చేసి ఆయా జీవరాశుల్లో, జంతువుల్లో ఒక్కొక్క జాతి పక్షులను, జీవరాశులను, జంతువులను సమకూర్చి, చూడండి, అందరు ఎగతాళి చేస్తుంటారు కదా నోవాహు ఓడ కట్టేటప్పుడు. ఏం చేస్తుంటారు చెప్పండి? ఎగతాళి చేస్తుంటారు. ఈ దినాల్లో కూడా యేసుప్రభువారు అందుకని అన్నాడు, మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయంటే, నోవాహు దినాలు ఏం జరిగిందో, ఆ రోజులో జలప్రలయం వస్తుందని చెప్పినా జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇస్తూ, ఇదే ఈ రోజుల్లో కూడా ఇదే తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, పెళ్ళిళ్ళకి ఇవ్వటం, దీని మీదే ఉంది. కానీ ధ్యాస యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి ధ్యాస లేదు. అవును, ఈ రోజుల్లో ఇలాంటి మనం సువార్త ప్రకటిస్తుంటే ఆ రోజు నోవాహును వెక్కిరించినట్టుగా, అపహాస్యం చేసినట్టుగా ప్రజలు ఈ రోజుల్లో కూడా అసలు ఎక్కడిది రాకడా, ఎక్కడిది రెండవ రాకడని మనల్ని కూడా ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అయితే వచ్చిందండి, ఒకరోజు నోవాహు ఓడగట్టాడు, దేవుడు తలుపేశాడు. దేవుడే ఓడ తలుపు బిగించెను. తర్వాత నోవా కూడా వాడు తలుపు తీయటం చేత కాదు. ఎందుకంటే ఒకవేళ నోవా చుట్టరికం, నోవా బంధువులు వచ్చి తలుపు కొట్టిన, అయ్యా క్షమించయ్యా అని వాళ్ళు అడిగి ఉండొచ్చు. నోవాహు వాడు తలుపు తీయలేకపోయాడు. 40 దినాలు ప్రచండమైన వర్షం, భయంకరమైన వర్షం, జలప్రలయం, ఆకాశం నుండి హోరున వర్షం. ప్రజలందరూ లయమైపోయారండి కదా. నేను ఒక్కరోజు ముంబైలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసిందంట. రహదారులన్నీ భయంకర నిండిపోయినాయి, బస్సులు నీళ్ళలు నడుస్తా వెళ్తావని ఎంత భయంకర ప్రవాహం. 40 రోజులు వర్షం కురిసిందంటే 40 రాత్రులు పగలు అర్థం చేసుకుని, కెన్ ఇమాజిన్ కదండి. కొంచెం వర్షం కురిస్తేనే, అక్కడక్కడ వాగులు పొంగితేనే ఎంత నష్టం చూస్తాం మనం. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో కదా వరదలు పొంగి, బుడమేరు పొంగి, విజయవాడ అంతా ఎంత భయంకరంగా ఎన్ని శవాలు కొట్టుకెళ్ళినాయి. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు, ప్రజలకు అవకాశం ఇస్తాడు. యేసయ్య గొప్ప. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మానవాళికి 2. ఒకటి అవకాశం, ఈ సాయంకాలం ఈ వాక్యం వినే అవకాశం. రెండవది ఆయన వాక్యం అనే గొప్ప ఆశీర్వాదం. ఈ వాక్యం మన భాషలో దేవుడు మనకిచ్చాడండి. ఈ వాక్య ప్రకారం మనం చేయాలి. ఏదైతే దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడో నోవాహు అలాగు చేసి తన కుటుంబాన్ని రక్షించుకొనెను కదండి. ఆ రోజు ఆ జలప్రలయం రక్షించబడ్డ వాళ్ళు ఎవరో తెలుసా అండి? భూజనులందరిలో రక్షించబడిన వారు ఎవరో తెలుసా? నోవాహు,
నోవాహు సతీమణి, తర్వాత నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడళ్ళు, షేము, హాము, యాపేతు. దేవుని బిడ్డలారా, నోవాహు ప్రభు చెప్పినట్టుగా చేసి ఆశీర్వదించబడెను. అలాగు చేసి, ఈ రాత్రి మన అంశము అలాగు చేయుట. ప్రభు చెప్పినట్టుగా చేస్తే ఒకటి మన ఇంటికి రక్షణ, మన కుటుంబానికి క్షేమము దొరుకుతుంది, సాల్వేషన్. ప్రభు చెప్పినట్టుగా చేయటం మనం నేర్చుకుందాం, తద్వారా మనం దైవ ఆశీర్వాదాలు పొందుకున్నాం. రెండవది నిర్గమాకాండం 40వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పినట్టుగా అలాగు చేసిన వారి గురించి ఒక 5 సంఘటనలు బైబిల్లో ఈ రాత్రి మనం చూస్తున్నాం. మొదటిది, నోవాహు ప్రభు చెప్పినట్టుగా చేసి ఎంత దీవించబడ్డాడో, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మనం ప్రభు చెప్పినట్టుగా చేస్తే మనము మన కుటుంబాలు ఈ కడవరి దినాల్లో రక్షించబడతాయని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వాక్యం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. మోషే ప్రత్యక్ష గుడారం కట్టే సమయంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడండి. మోషే ఎవరో తెలుసా? మోషే ఐగుప్తీల సకల విద్యలలో ఎవరంట? ప్రవీణుడు. చెప్పండి, ఎవరు మోషే? ఎవరు చెప్పండి? ఐగుప్తీల సకల విద్యలలో ప్రవీణుడు. మోషే, ఈవెన్ దో హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఈజిప్ట్ కదండి, ఐగుప్తీల సకల విద్యలలో ప్రవీణుడైనా తన సొంత ఇష్టం ఎప్పుడు చేయలే, తన సొంత ఆలోచనలు ఎప్పుడు చేయలే. ఏం చేశాడంట? మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసిన, అలాగుననే చేసిన. ప్రత్యక్ష గుడారం కట్టే సమయంలో దేవుడు మోషేను వాడుకున్నాడండి. దేవుడు అందుకనే మోషే గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం, నా ఇల్లంతటిలో ఏమన్నాడు? నమ్మకమైన వాడు, భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు, దైవజనుడని పిలువబడిన వాడు మోషే. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు మోషే. ఎందుకో తెలుసా? మోషే సకల విద్యలలో ప్రవీణుడైనా తన దేవుని ముందుకు వచ్చేసరికి తన విద్య, తన జ్ఞానం, తన సొంత ఆలోచనలు ఎప్పుడూ పని చేయలేదండి. ప్రభు చెప్పినట్టుగా చేశాడు. ఆ ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు నిర్గమాకాండం 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మనం చూస్తే ప్రతిదీ తుమ్మకర్ర తెమ్మంటే తుమ్మకర్ర, దేవదారు వృక్షం వాడమంటే దేవదారు వృక్షం, బంగారంతో పొదగమంటే బంగారంతో, ధూపవేదిక అంటే ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, గంగాలము, బలిపీఠం, ఇవన్నీ అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. తెర ఇట్లా ఉండాలి, కరుణాపీఠం ఇట్లా ఉండాలి, కరుణాపీఠం మీద కెరూబులు ఇట్లా ఉండాలి, మందసం ఇట్లా ఉండాలి. ఆ మందసంలో ఇవి ఉండాలంటే మోషే ఆ కొలతల చొప్పున ప్రభు ఆజ్ఞాపించినట్టుగా చేశాడు, అలాగుననే చేశాడు. అందుకని దేవుడు మోషేని అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడే. ప్రభు చెప్పినట్టుగా చేస్తే గొప్ప సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మోషే గురించి ఎంత సాక్ష్యం ఉందో తెలుసా మీకు? బయట పారవేయబడిన వాడంట మోషే. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను సాక్ష్యం ఇస్తూ బయట పారవేయబడిన మోషేని దేవుడు ఎన్నుకొని తీసుకొచ్చాడు. చూసారా? మనం ఏం పారేస్తాం చెప్పండి? ఇంట్లో పనికిరాని పారేస్తాం కదా. మనం ఏం పారేస్తాం? ఉల్లిపాయలంట, ఉల్లిపాయలు కొనుక్కునేవాడు ఒకడు వస్తాడు, పాసామాన్లు కొనుక్కునేవాడు. ఏం చేస్తాం? పనికిరాని పాసామాన్లను ఏం చేస్తాం? బయట పారేసేది ఎందుకు? ఉల్లిపాయలని వస్తాయని ఇస్తాం. పారవేయబడిన మోషని ప్రభు ఎన్నుకొని ఆయన చిత్తానుసారంగా మొట్టమొదటి మందిరం, మొబైల్ టెంపుల్, ప్రత్యక్ష గుడారానికి పేరు, కదిలే మందిరాన్ని కట్టే కృప దేవుడిచ్చాడు. ఆ మందిరంలో దేవుని తేజస్సు ప్రజలు చూడగలిగారంటే, ఆ మందిరంలో దేవుని మహిమ ప్రజలు చూడగలిగారంటే మోషే అలాగుననే చేశాను. ప్రభు చెప్పినట్టుగా చేశాను. తన సొంత జ్ఞానం ఎప్పుడూ ఉపయోగించలేదు, తన సొంత ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిలో మన సొంత జ్ఞానం, మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు పనికిరావు. దేవుడు చెప్పినట్టుగా చేయాలి, ఆయన మనసు తెలుసుకొని చేయాలి. మోషే గురించి అదే కదా. మోషే పెద్దవాడైనప్పుడు
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి కదండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుట కంటే అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. చూడండి, ప్రభు కోసం ఎంత త్యాగం చేశాడు మోషే. ప్రభు చెప్పినట్టుగా చేశాడు, ప్రభుకు విధేయుడై నడిచాడు. అందుకని మోషే గురించి ప్రభువే ఇచ్చాడు సాక్ష్యం, నా ఇల్లంతట నమ్మకమైనవాడు. మోషే నమ్మకమైనవాడు. అందుకనే మోషేని దేవుడు ఎన్నుకున్నాడు ఆ మందిరం కట్టే పనిలో. నీలో కూడా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే విధేయత కలిగిన మనసు నీకుంటే దేవుడు కూడా ఒక బృహత్తరమైన కార్యం కొరకు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుడు గొప్ప దేవుడు. పారవేయబడిన మోషేను ఎన్నుకొని, బయట పారవేయబడిన మోషేను, నైలు నదిలో పారవేయబడిన మోషేను ఎన్నుకొని బయటికి తీసుకొచ్చి చూడండి, ఆయన గొప్ప ఉన్నతమైన పరిచర్యలో, ప్రత్యక్షపు గుడారము కట్టే పరిచర్యలో వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. మనం అలాగూ చేయాలి. ప్రభు చెప్పినట్టుగా చేయటం మనం నేర్చుకున్నాం. మన సొంత జ్ఞానం కాదు. బైబిల్ అదే చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, ఆయన అధికారమునకు లోబడుము. మనకి ఇది రాదు. మనమంతా మన సొంత అధికారం, మన సొంత ఆలోచనలు, మన స్వబుద్ధిని మనం కేంద్రీకరించుకుంటాం కాబట్టి దేవుని విజయాలు మనం చూడలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాన్ని కట్టే పనిలో మోషే అలాగుననే చేశాను. కాబట్టి మోషేని దేవుడు ఎంతగా దీవించాడు. ఈరోజు మనం కూడా ప్రభు చెప్పినట్టుగా చేస్తే ఆయన పరిచర్యలో అలాగ వాడుకుంటాడు. హల్లెలూయా. మొదటిది సాల్వేషన్, రెండవది సర్వీస్. ప్రభు కొరకు అలాగున చేయటం ఆయన పరిచర్యలో నేర్చుకుందాం. మూడో చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. జడ్జెస్ న్యాయాధిపతులు, దేవునిచే ఎన్నుకొనబడిన న్యాయాధిపతులు. 6వ అధ్యాయం 21వ వచనం. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసును. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. చూసారండి, అతడు అలాగు చేయగా ప్రభు చెప్పినట్టు చేశాడు. గిద్యోన్ అనే మాటకు వుడ్ కటర్, చెక్కను కత్తిరించువాడు, వుడ్ కటర్. గిద్యోను మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద వారు ఎంతో భయంకరంగా శత్రువులుగా వారిని అణిచివేస్తున్న మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను దినాలవి. ఆ సమయంలో దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా నేను తోడయ్యున్నానని గిద్యోను వాడుకున్నాడు. దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడు అంటే నేనేంది, నాకేడు పరాక్రమం ఉందని గిద్యోను మనలాటోడే. అనుమానం ఎక్కువ. దేవుడు వాడుకుంటుంటే దేవుడు నేను బలపరుస్తాను, నువ్వు బలాఢ్యుడువు అని ప్రభు చెబుతుంటే ఎవరు కూడా నేనంత బలాఢ్యుని కాదే, నాకంత జ్ఞానం లేదే, మనం చూసుకుంటాం. బైబిల్ చెబుతుంది మనల్ని చూసుకున్నంతసేపు దేవుడు మనల్ని వాడుకోడు. నీ సామర్థ్యం కాదు కావాల్సింది, దేవుని పిలుపుకు లోబడితే సామర్థ్యం కలుగజేయవాడు ఆయన, శక్తినిచ్చువాడు ఆయన, జ్ఞానమిచ్చువాడు ఆయన, మాట ఇచ్చువాడు ఆయన. నోటిని తెరుము, నీ నోటిని బాగా తెరుము, దాన్ని నేను నింపేది ఆయన. మాటలతో నింపేవాడు ఆయన. ఆ ప్రజలకు ఆ దినం ఏది కావాలో అది తెరచి వడ్డించేవాడు ఆయన కదండి. ఎప్పుడు మన సొంత జ్ఞానం. అంద్రయ్య యేసుప్రభువారు వీరికి మీరే భోజనం పెట్టండి అంటే శిష్యులంతా ఇంతమందికి భోజనం పెట్టాలంటే లెక్కలు వేసారు. మానవులు మనం ఏమేస్తాం చెప్పండి, లెక్కలు వేస్తాం ప్రతిదానికి. ఓమ ఇంత ఇద్దాం అంత ఇద్దాం. అంద్రయ్య చిన్న పిల్లడి దగ్గర ఏం చూశాడు చెప్పండి, 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు చూశాడు. వాస్తవంగా 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు పిల్లోడు తెచ్చుకున్న ఆహారం అది.
అది ఆ రోజు అంతమందికి ఆహారం అయితే అందరే చూశాడు. ఈ కొంచెం ప్రభు చేతిలో పెడితే ప్రభు దాన్ని ఆశీర్వదిస్తాడు. మనం మన శక్తి మన సామర్థ్యం కాదు చూసుకోవాల్సింది, దైవ శక్తి దైవ ఆలోచన మనకు కావాలి, దైవిక పద్ధతి కావాలి. అలాగూ చేయటం నేర్చుకోవాలి. దేవుడు గిద్యోని పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే, ప్రభా ఒక సూచన చూపించు, నిజంగా నువ్వు నన్ను వాడుకుంటుంటే ఒక సూచన చూపించు. ఇక్కడ కూడా 21వ వచనం కూడా, అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి, యెహోవా దూత అనే మాట బైబిల్లో సింగులర్, యెహోవా దూత అనే సింగులర్ ఎక్కడొచ్చినా యేసు ప్రభు. యెహోవా దూతలు కాదు, యెహోవా దూత అని ఎక్కడొచ్చిన పాత నిబంధనలో అది దట్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువే ఆ యెహోవా దూత. ఆయన వచ్చి ఏం చేశారు చెప్పండి, చేతనున్న కర్రను చాపి దాని కొనత ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను ఏం చేశానో కాల్చు. అంతటి యెహోవా దూత అతనికి ఏమయ్యానో అదృశ్యమైన. బాబా దేవుని బిడ్డలారా, గిద్యోను కూడా తన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ప్రభు చెప్పినట్టుగా చేశాడు. దేవుడు తన అనుమానాలు తన సందేహాలు తీసివేసి గిద్యోను ద్వారా ఆ రోజు గొప్ప విజయము కలుగజేశాడు. ప్రభు చెప్పినట్టుగా చేస్తే ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప విజయము. హల్లెలూయా. కొండలతో విజయం ఇచ్చిన వాడిది కదండి. యుద్ధానికి పోతా ఎవరైనా కొండలు తీసుకెళ్తారా? ఎవరైనా మట్టి కొండలు తీసుకెళ్తారా? అసలు మట్టి కొండలతో విజయం వస్తుందా? చూడండి, దేవుడు ఒక సాధనంగా గిద్యోను వాడుకున్నప్పుడు గిద్యోను ద్వారా మట్టి కొండలతో ఆ రోజు మిద్యానీయుల మీద గొప్ప విజయం కలుగజేశాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప విజయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఓటమిలో ఉన్నావో, ఎక్కడ ఓటమిలో నీ జీవితం నడుస్తుందో ప్రభు చెప్పినట్టుగా చేయి. ఈరోజు గొప్ప విజయము చూచుదువుగాక, గొప్ప విజయము నీ సొంత మగునుగాక. హల్లెలూయా. కాబట్టి గిద్యోను ద్వారా దేవుని ప్రజలకు గొప్ప విజయం. దేర్ ఈజ్ ఎ విక్టరీ. మూడవది విజయము. ప్రభు చెప్పినట్టుగా చేస్తే విజయము, సక్సెస్. 4వ మాట చూడండి, యెషయా గ్రంథం 20వ అధ్యాయం. యెషయా గ్రంథం 20వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 20 verse 2. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి, యెషయా ప్రవక్త ప్రభు చెప్పినట్టుగా అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా. దేవుడు యెషయా ప్రవక్తను వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు తెలుసా? అసలు బైబిల్లో ఏ ప్రవక్త ఇలా సేవ చేయలే. యెషయా ప్రవక్త ఎవరో తెలుసా? యూదా గోత్రం నుంచి వచ్చిన వాడు. హీ కేమ్ ఫ్రమ్ ఎ రాయల్ ఫ్యామిలీ. తన బ్లడ్లో రాజరక్తం ఉంది. యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం గురించి, ఆయన రాకడ గురించి ప్రవచించిన వాడు. బైబిల్లో ఏ కుటుంబ నేపథ్యం కూడా ఇంత చక్కగా, ఏ ప్రవక్త కుటుంబ నేపథ్యం మనం బైబిల్లో చూడం. యెషయా భార్యను చూస్తాం, 8వ అధ్యాయంలో పిల్లలిద్దరిని చూస్తాం. దేవుడు యెషయా ప్రవక్త అన్నాడు, యోధా ప్రజల మధ్యలోకి నువ్వు ఎలా వెళ్తావో తెలుసా? దిగంబరిగా వెళ్ళు. ఎలా వెళ్ళమన్నాడు? సేవ చేయమంటే చేస్తాం, కానీ బట్టలు ఇప్పి తిరగమంటే ఎట్ట తిరుగుతా పాస్టర్ గారు? వెళ్ళాడండి. కాళ్ళకు జోళ్ళు లేక ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు తిరగమన్నాడు. 3 సంవత్సరాలు. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారండి దేవుడు చెప్పినట్టుగా చేశారు. 3 సంవత్సరాలు. యూ కెన్ ఇమాజిన్. మీరు ఆలోచన చేయండి. అసలు 3 సంవత్సరాలు దిగంబరిగా, బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగమంటే నేను తిరుగుతా ప్రభా, బట్టలు లేకుండా ఏంటి? తిరగమన్నాడు అంతే.
ప్రభు చెప్పినట్టుగా చేశాడు. కొన్నిసార్లు ప్రభు చెప్పినట్టుగా చేయటం కష్టమే, కానీ చేస్తే విజయం ఉంది, చేస్తే ఆశీర్వాదం ఉంది. చేస్తున్నామా? ప్రభు చెప్పినట్టుగా చేస్తున్నామా? చేద్దాం, దీవించబడదా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుని వాక్యం మనల్ని ఇంత స్పష్టంగా అలాగు చేసి దేవుని బిడ్డలు అలాగూ చేశారు కాబట్టి వారు దీవించబడ్డారు. మనము మన కుటుంబాలు కూడా ప్రభు చెప్పినట్టుగా చేసి దీవించబడదాం. తర్వాత ఆఖరికి యోహాను 21:6లో యేసుప్రభు వారి శిష్యులు ఆయన వేయమన్నట్టుగా వారు వల వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. కాబట్టి ఈ రాత్రి అలాగూ చేసి ప్రభు చెప్పినట్టుగా చేసి దైవికంగా ఆశీర్వదించబడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశముకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, అలాగూ చేయటం మాకు నేర్పించండి. మా సొంత జ్ఞానం, మా సొంత ఆలోచనలు కాకుండా మీరు చెప్పినట్టుగా జీవించడం మాకు నేర్పించి విశ్వాస జీవితంలో విజయాలు చూసే భాగ్యం దయచేయమని ఈ రాత్రి బైబిల్ స్టడీ ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలను, సన్నిధికి వచ్చిన బిడ్డలను దీవించి నీ బిడ్డలమైన మాకు నేర్పించిన సత్యం మా జీవితకాలం మేము అనుభవించుటకు, ఆచరించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి బైబిల్ స్టడీలో పాల్గొన్న బిడ్డలకి, వాక్యం ద్వారా దీవించబడిన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికి తోడైండునుగాక.